సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఇప్పుడు నేనొక కథ చదివి వినిపించబోతున్నాను మీకు. కథ పేరు ఒక్క చినుకు రేపిన పరిమళం. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోవడానికి వచ్చిన పోలీసులు, మిగతా పత్రికా విలేకరులు ఆమె చెప్పిన మాటలకి, విన్నవించుకున్న కోరికకి ఆశ్చర్యంతో తలమునకలయ్యారు. వెంటనే అవునని కాదని చెప్పటం వాళ్ళ వల్ల కాలేదు. కారణం ఆమె వ్యక్తపరిచిన ఆ అభిప్రాయం, ఆ మాటలు పొరపాటును కూడా ఆమె వాంగ్మూలం తీసుకోవటానికి వచ్చిన వాళ్ళ ఊహకి ఏమాత్రం అందనిది. ఆమె వ్యక్తపరచబోయే కోపాన్ని, ఆక్రోశాన్ని, బాధని ఎలా మాటల్లోకి తర్జుమా చేయాలి, ఆమె భావోద్వేగాన్ని ఎలా స్వాంతనపరచాలి అన్న ఆలోచనతోనే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మరి పత్రికా విలేకరులకైతే ఈమె చెప్పింది ఏదో బాగానే ఉంది, తమ పత్రికల్లో సెన్సేషనల్ న్యూస్గా ప్రకటించవచ్చునని సంతోషపడ్డారు. కానీ పోలీసు వర్గం వాళ్ళైతే అటువంటి వార్తని, అసత్యాలని బయటికి చెప్పటం ఎంతవరకు చట్టసమ్మతం అని ఆలోచించారు. అదే భావాన్ని ఆమె ముందు వ్యక్తపరిచారు కూడా. చట్టం యొక్క ప్రధాన కర్తవ్యం సమాజంలో న్యాయాన్ని, ధర్మాన్ని నెలకొల్పటమే కదా. నేను చెప్పిన మాటలు ఏమైనా అందుకు వ్యతిరేకంగా ఉన్నాయా? లేవు కదా అంటూ ప్రశ్నించింది ఆమె. చివర్న లేవు కదా అంటూ ఆ అమ్మాయి తమ ముందర కాళ్ళకి బంధాలు వేస్తోందని గ్రహించారు పోలీసులు. అందుకని వాళ్ళకి కోపం కానీ మరే భావం కానీ కలగలేదు. కారణం ఆమె ఆలోచన తీరు, చెప్పిన ఆ మాటలు క్షణాలు గడిచే కొద్దీ వారి హృదయాలని తాకుతున్నాయి. మరి అవి వారి హృదయాన్ని తాకటమే కాదు, వాళ్ళ కళ్ళల్లోకి అశ్రువులను కూడా చేర్చేస్తున్నాయి. కాసేపు మాటలు రానట్టుగా తదేకంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. ఆమెకి ఈ క్షణంలో ఒక కన్ను మాత్రమే కనిపిస్తోంది. మిగతా మొహం అంతా బ్యాండేజీలతో నిండిపోయి ఉంది. భుజాలు, గొంతు దగ్గర కూడా కాలిపోయిన భాగాలు బ్యాండేజీలు వేసి ఉన్నాయి. గతంలోకి వెళ్తే, అమ్మా కాలేజీకి వెళ్ళొస్తాను, తలుపు వేసుకో, పుస్తకాలు 2, టిఫిన్ బాక్సు చేతుల్లోకి తీసుకుని బయలుదేరింది శైలజ తల్లికి చెప్తూ. అలాగే టిఫిన్ బాక్స్లో పెట్టుకున్న 2 దోశలు పూర్తిగా తిను, మళ్ళీ ఇంటికి తీసుకురాకు. ఇంచుమించుగా రత్నావతికి ఈ మాట చెప్పటం అలవాటే రోజు. ఆ మాటల్లోని పదార్థం మారుతుందంతే. తల్లి ఆపేక్షకి మరోసారి ముసిముసిగా ఆపేక్షగా నవ్వుకుంది శైలజ. పైకి ఆ 2 దోశలు అని అంటుంది కానీ ఆ బాక్సులో 3 దోశలుంటాయి. అమ్మ పెట్టిందంతా తినేస్తే తనకి లావైపోతానేమోనన్న భయం. అదే మాట ఒకసారి తల్లితో ముద్దుగా పెంకిపిల్లలా అంది కూడాను. నీ కూతురు చక్కగా సన్నజాజి తీగలా ఉంటే నీకిష్టమా, లావుగా ఆ తీగ అల్లుకునే మద్ది చెట్టులా ఉంటే ఇష్టమా? పోలిక చాలా తెలివిగా చెప్పానని మురిసిపోతూ అంది ఒకసారి. సన్నజాజి తీగని మద్ది చెట్టుకేం పాకించరు, పందిరి వేసి అల్లుకునేలా చేస్తారు. ఒంట్లో ఆరోగ్యం నిగనగా ముఖ్యం. ఉఫ్ అంటే ఎగిరిపోయేలాగా ఉండటమే అందం కాదు. అపురూపంగా తన వైపు చూసుకుంటూ నుదుటి మీద పడుతున్న ముంగురుల్ని సర్దుతూ తల్లి విసుకోవటం గుర్తు వచ్చింది శైలజకి. హృదయంలో చిన్నపాటి కలుక్కుమన్న కదలిక. తల్లి గురించే ఆలోచిస్తూ నడుస్తోంది ఆమె. పావుగంట సేపు నడిస్తే కాలేజీ వచ్చేస్తుంది. తల్లికి తనే లోకం, సర్వస్వం. తండ్రి తన చిన్నప్పుడే పోయాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఆదుకోవటానికి కూడా అటు ఇటు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తను మరీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన మేనమామ తనని, అమ్మని కొన్నాళ్ళు తన దగ్గరే ఉంచుకున్నాడట. అప్పుడు కూడా చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెబుతూ, చీరలకి ఫాల్స్ అవి కుడుతూ, అమ్మ ఎంతో కొంత సంపాదిస్తూ మావయ్యకి చేదోడు వాదోడుగానే ఉండేదట. అత్తయ్య అంత చెడ్డది కాదు, అలా అని మరీ అంత మంచిది కాదు. మనిషికి సహజమైన విసుగు, అసహనం ఆవిడలో కనిపిస్తూ ఉండేవట. వాటిని గమనించినట్టుగానే ఉండిపోయేదట అమ్మ.
ఇప్పటికీ ఎప్పుడు తలుచుకున్న అత్తయ్యని తప్పు పట్టదు అమ్మ ఎప్పుడూ కూడా. అత్తయ్య తరఫునే మాట్లాడుతుంది. అది ఆమె కలలుగన్న ఆమె సంసారం, ఆమె ప్రపంచం. ఆమె ప్రపంచంలోకి నేను వెళ్ళి కూర్చోవటం ఆమెకి చికాగ్గానే ఉంటుంది. మానవత్వంతో ఎంత ఓర్పుగా ఉండాలనుకున్నా ఒక్కోసారి విసుగు, అసహనం తొంగి చూస్తాయి. మనం వాళ్ళకి కలిగిస్తున్న కష్టానికి నొచ్చుకోవాలి కానీ తప్పు పట్టకూడదు వాళ్ళని అనుకునేదట అమ్మ ఎప్పుడు. అప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నానని కూడా చెబుతూ ఉంటుంది అమ్మ. తన కాళ్ళ మీద తను ఎలాగైనా నిలబడాలని వెంటనే పట్టుదలగా టైలరింగ్ నేర్చుకుని చుట్టుపక్కల వాళ్ళ జాకెట్లు కుట్టడం, అది ఎంతో శ్రద్ధగా ఇష్టంగా కుట్టడంతో అందరికీ చక్కగా అమరడంతో అందరూ అమ్మకే ఇచ్చి జాకెట్లు కుట్టించుకోవడం, నెమ్మదిగా మావయ్య ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న గది అద్దెకి తీసుకుని కొత్త జీవనం ప్రారంభించటం, అత్తయ్య అప్పుడు ఎంతో అభిమానంగా ఉండటం అన్నీ ముచ్చటగా చెప్పుకుంటూ ఉంటుంది అమ్మ. అమ్మకి పని అంటే ప్రాణం, చెప్పలేనంత ఇష్టం, దైవం అంత గౌరవం. తను మంచిగా చదువుకుని అమ్మకి ఆనందాన్ని కలిగించాలి. అమ్మ జీవన సాఫల్యం అంతా ఈ కూతురి విజయంలోనూ అభివృద్ధిలోనే ఉందని భావించే అమ్మ కలల్ని తను పండించాలి అనుకుంటూ తల్లి గురించిన ఆరాధనాభావంతో అడుగులు వేస్తున్న శైలజ ఆ సందు మలుపు తిరగబోతూ కించిత్ తడబాటుతో అడుగులు వేసింది 2 క్షణాల సేపు. ఆ తర్వాత వేగంగా ముందుకు నడిచాయి ఆమె పాదాలు. గత కొన్ని రోజులుగా, ఇంచుమించుగా 10 రోజులుగా ఆ అబ్బాయి ఆ సందు మొగ దగ్గర తను అక్కడికి వచ్చే సమయానికి నిలబడి ఉండటం, తనని చూడగానే నడవటం ప్రారంభించి తనకి కొద్ది దూరంలో తన వైపే చూస్తూ నడవడం క్రీగంట అదిరే గుండెలతో గమనిస్తూనే ఉంది శైలజ. ఆ దారి మరీ రద్దీగా ఉండే దారి కాదు, కానీ జనాలు నడుస్తూనే ఉంటారు అంటే కాస్తంత ధైర్యం శైలజకి. కానీ పక్కవాడికి ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక ఎవరికి? ఈ అబ్బాయి ఎవరో తననే గమనిస్తూ తనని వెంబడిస్తున్నాడని శైలజకి నిర్ధారణ అయిపోయింది. తను ఏం చేయాలి ఇప్పుడు? తన కాలేజీలో చదువుతున్నవాడే అయి ఉండవచ్చు, కానీ తన దృష్టిలోకి ఎప్పుడూ రాలేదు. కానీ చెప్పు తీసి కొట్టాలన్నంత కోపంగా ఉంది. కానీ ఇది సినిమా కాదు, పరిణామాలు దారుణంగా ఉంటాయి అలా చేస్తే. ఆ తర్వాత తనకి దగ్గర స్నేహితురాలు అనుకున్న సంజయ్తో విషయాన్ని చెప్పింది శైలజ. అయితే ఆ దారిలో ఒకదానివి రావడానికి భయపడుతున్నావా? సంజయ్ కూడా ఆందోళన పడుతూ అడిగింది. భయం అని కాదు కానీ ఏదో ఇబ్బందిగా చిరాగ్గా ఉంది సంజ. చక్కగా చదువుకుని ఉద్యోగంలో చేరి అమ్మని సుఖపెట్టాలని, సంతోషపెట్టాలని కలలు కంటూ హాయిగా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని కాలేజీకి. ఇప్పుడు ఈ బడుద్ద ఎవరో వెంబడిస్తున్నాడన్న ఆందోళన ఎక్కువైపోయింది. పైకి నవ్వేస్తూ అనటానికి శైలజ ప్రయత్నిస్తున్న ఆందోళన గాఢత ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది సంజయ్కి. రేపటి నుంచి నేను మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాంలే, ఒకరికి ఒకరు తోడు ఉంటే అంతే, నేనేదో ఝాన్సీ రాణినని కాదు అంది. అయ్యో, నా కోసం నువ్వు ఎక్కువ దూరం నడవవలసి వస్తుంది కదే శైలజ అంది. ఏం పర్వాలేదులే, కాస్త దూరం ఎక్కువ నడిచినంత మాత్రాన ఆరోగ్యానికి మంచిదే కదా, పర్వాలేదు. సంధ్య అన్న ఆ మాటతో స్థిమితపడింది శైలజ. ఈ విషయం గురించి అమ్మ దగ్గరేం చెప్పకే, అనవసరంగా ఆందోళన పడుతుంది అమ్మ, శైలజ సంధ్యని హెచ్చరించింది. 4 రోజులు గడిచాయి. వీళ్ళిద్దరూ సరిగ్గా ఆ సందు దగ్గరికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి ఎదురవుతూనే ఉన్నాడు. ఇంకో 2-3 రోజులు చూసి వాడిని నేనే పలకరించి సంగతి ఏమిటో కనుక్కుని 4 చివాట్లు పెడతానులే సంధ్య అంది. సంధ్యకి ఆ పని లేకుండా ఆ మర్నాడు ఆ అబ్బాయే పలకరించడానికి వాళ్ళిద్దరి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళు ఇక అడుగులు ముందుకు వేయటానికి వీలు లేకుండా. శైలజ కళ్ళెత్తి చిరాగ్గా కోపంగా చురుక్కుమన్నట్టుగా చూసింది ఆ అబ్బాయి వైపు. సంధ్య మాత్రం ఏమిటన్నట్టుగా చూసింది. శైలజతో మాట్లాడాలి. శైలజ వైపు చూస్తూ సంధ్య మాటకి సమాధానం చెప్పాడు. వీడికి తన పేరు ఎలా తెలిసిందబ్బా అని శైలజ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏమిటి మాట్లాడేది? ఇక్కడ వినటానికి ఎవరూ సిద్ధంగా లేరు.
నువ్వింక వెళ్ళొచ్చు శైలజ కఠినంగా అంది. విన్నావుగా సమాధానం సంధ్య అంది. నా పేరు చంద్రం. ఐ లవ్ యూ శైలజ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా ప్రేమని నువ్వు అంగీకరించాలి. లేకపోతే అంటూ ఆగిపోయాడు ఆ అబ్బాయి. లేకపోతే ఏమిటిట? నాకెవరిని ప్రేమించే ఉద్దేశం లేదు. చక్కగా చదువుకోవడం నా ధ్యేయం. నువ్వు కూడా అదే చేయి. పదవే సంధ్య అని విసురుగా సంధ్య చెయ్యి పుచ్చుకుని వేగంగా అడుగులు ముందుకు వేసింది శైలజ. అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో చంద్రం ఇక మాట్లాడటం కుదరదని గ్రహించి వాళ్ళ వెనకనే నెమ్మదిగా అడుగులు వేయటం ప్రారంభించాడు. సంధ్య శైలజ చాలా వేగంగా నడుస్తూ ఉండటం వల్ల వారి మధ్య దూరం పెరిగింది. ఏమో అనుకున్నాను కానీ చాలా ధైర్యంగా విసురుగా సమాధానం బాగానే చెప్పావే. వాడికి పాటికి అర్థం అయ్యే ఉంటుందిలే వెనక్కి తగ్గాలనే విషయం అంది సంధ్య. ధైర్యమా సింగినాదమా, పక్కన నువ్వు ఉన్నావు కనుక అలా చెప్పగలిగాను. లోపల దడ వణుకును. చూడు చేతులు ఎలా చల్లబడిపోయాయో. భయంతో కళ్ళు రెపరెపలాడుతుండగా అంది శైలజ. అరే, మగవాడికి ఆడది ఇంతగా భయపడిపోవాలా? అన్యాయం కదూ సంధ్య పట్టరాని ఆగ్రహంతో అంది. మగవాడంటే భయం కాదు సంధ్య. ఇప్పటి కాలంలో విపరీత ధోరణులు పోతున్న వాళ్ళ బుద్ధులు. తనని ప్రేమించమంటే ఆ అమ్మాయి ప్రేమించలేదని అబ్బాయిలు ఎటువంటి ఘాతుకాలు చేస్తున్నారో టీవీల్లోనూ పేపర్లలోనూ చూస్తుంటే ప్రేమ అన్న పదమే మహాభయంకరంగా వినిపిస్తోంది. శైలజ కళ్ళల్లో రెపరెపలాడిన భయం చూస్తుంటే సంధ్యకి కూడా మనసులో ఏదో గుబులుగా అనిపించింది. ఇద్దరికీ కూడా 5-6 నెలల క్రితం తన ప్రేమని అంగీకరించలేదని ఒక దుర్మార్గ ప్రేమికుడు ఒక అమ్మాయి మొహం మీద యాసిడ్ పొయ్యటం, ఆ అమ్మాయి మొహం మెడ అంతా కాలిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది అన్న సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ సంఘటన ఈ ఊర్లోనే జరిగింది. ఒక్కసారిగా ఇద్దరి మనసులు కూడా భయంతో వణికిపోయాయి. మరుక్షణం ఆవేదనతో ఆక్రోశంతో గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. ఏమిటి మగాడి రాక్షసత్వం, దాష్టీకం! ఎక్కడో ఎప్పుడో ఒక హృదయం లేని మానవ మృగానికి పుట్టిన ఘోరమైన ఆలోచన అంతరాత్మ అనేది లేకుండా అమలు చేశాడు. ఏం చేయాలి ఆడపిల్లలు? హఠాత్తుగా జరిగే ఇటువంటి దాడుల్ని తప్పించుకోవడం ఎలా? ఇటువంటి భయం వెన్నాడుతూ ఉంటే చదువు మీద మనస్సుని లగ్నం చేయడం ఎలా? తమ కలల సామ్రాజ్యానికి, బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవడం ఎలా? ఏమిటి ఆలోచిస్తున్నావు? సంధ్య శైలజని ప్రశ్నించింది కానీ ఏం ఆలోచిస్తుందో తెలియక కాదు. మనస్సు రగిలిపోతోంది. ఏ పనికిరాని వెధవో ప్రేమించానంటూ ఒక ఆడపిల్ల వెంటపడి వేధిస్తుంటే అది ఒప్పేసుకోవాలన్నమాట. లేకపోతే ఏదో ఒక అఘాయిత్యం చేసేస్తాడు. ఈ విపరీత ధోరణులకి ఆనకట్ట వేయడం ఎలా? మొన్నటికి మొన్న పేపర్లో చూశాను. తన ప్రేమని అంగీకరించలేదని ఓ రాక్షసుడు ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి కత్తితో గొంతు కోసి చంపేశాడట. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది, మతిపోతోంది. నిజంగా బుద్ధిగా చదువుకునేవాడెవడు ఇలా ప్రేమిస్తున్నానని అమ్మాయిల వెంట పడడు. అసలు ఇటువంటి ఆలోచన చేయడానికి వాళ్ళకి తీరిక ఉండదు. ఎందుకు పనికిరాని పోరంబోకు వెధవలే ఇటువంటి పని చేసేది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. శైలజ రగిలిపోతున్నట్టుగా అంది. సంధ్య ఉలిక్కిపడ్డట్టుగా అయింది ఒక్కసారిగా. ఏది ఆ చివరి మాట మళ్ళీ చెప్పు, ఏమన్నావు అంటూ. సంధ్య అంత ఆవేశంగా అడగటాన్ని ఆశ్చర్యచకిత అయి చూస్తూ శైలజ అంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, నాకు దక్కనిది వేరెవరికి దక్కటానికి వీల్లేదంటూ అంది మళ్ళీ. అవును, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇక్కడే పొరపాటు జరుగుతోంది. ప్రచారం జరగకూడని విషయాలకి అనవసరమైన ప్రచారం జరుగుతోంది. తన ప్రేమ చెల్లుబాటు కాలేదని అయోమయంతో రగిలిపోతున్నవాడికి పిలిచి మరీ ఇలా నీ ప్రతీకారాన్ని తీర్చుకో అని చెప్పినట్టుగా అయింది. ఏదో ఒక దురదృష్టకర క్షణంలో ఒక దుర్మార్గుడు మైండ్లో రూపుదిద్దుకున్న ఆలోచనని ప్రపంచానికి అంతటికీ తెలిసేలా చేయడం పెద్ద పొరపాటేమో అనిపిస్తోంది సంధ్య ఆవేశంగా అంది. శైలజ అడుగులు వేయటం ఆపి సంధ్య చెయ్యి పట్టుకుని ఆశ్చర్యంగా అంది. ఏది, నువ్వు కూడా
ఇప్పుడు చెప్పిన మాటని మళ్ళీ చెప్పు. చెప్పింది సంధ్య. నువ్వు చెప్పింది ఎంతటి సత్యం సంధ్య. నేను యథాలాపంగా అన్న మాటకి సరైన విశ్లేషణ చేశావు. అవును కదూ, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇలా మొదటిసారి జరిగినప్పుడు ఆ వార్త అక్కడికక్కడే సమాధి అయిపోయి ఉంటే ఇంకో దుర్మార్గుడు ఇలాంటి ఆలోచన చేయగలిగి ఉండేవాడు కాదు కదూ. ఏం చేయాలో తెలియని వాళ్ళకి కూడా తెలియచెప్పినట్టు అయింది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు చెడు ఆలోచనల వైపే దుర్మార్గులందరూ మూగుతారు శైలజ అంది ఆవేదనగా. వాడికి శిక్ష పడే టైంకి జనం ఆ విషయాన్ని మర్చిపోతారు. అందుకే ఆ ఘాతకం చేసిన వాడికి పడ్డ శిక్ష జనం మైండ్లోకి వెళ్ళదు, భయాన్ని కలిగించదు సంధ్య అంది. అవును కదూ, శైలజ సాలోచనగా అంది. మా అమ్మ చెబుతుంది ఎప్పుడు, మొదటిసారిగా ఇటువంటి వార్త విన్నప్పుడు హతాశులైపోయారట. ఇలా కూడా చేస్తారా అని. అప్పటి వరకు భగ్న ప్రేమ అనగానే త్రాగుపోతే చనిపోయిన దేవదాసు గురించి చెప్పుకునేవారట. ప్రేమలో ఫెయిల్ అయిన వాడిని వాడు దేవదాస్ అయిపోయాడురా అని పరిహాసమాడేవారట సంధ్య అంది. అవును, దేవదాసు తనని తానే శిక్షించుకున్నాడు. పార్వతి సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. అతనిది అసలైన ప్రేమ. ఇప్పటివన్నీ కక్షపూరిత ప్రేమలు శైలజ అంది. అమ్మ మొదటిసారిగా విన్న ఈ యాసిడ్ దాడుల గురించి మనం ఇప్పుడు ఎంత తరచుగా వింటున్నాం. సమాజంలోకి నిశ్శబ్దంగా ఈ విషపుటాలోచన ఏరులై ప్రవహిస్తోంది. ఇదంతా ఇటువంటి వార్తలకి ప్రచారం ఇవ్వటం వల్లనేమోననే అనిపిస్తోంది. ఏదో ముఖ్యమైన వార్తల ఫలానా ఊరిలో తనని ప్రేమించలేదన్న ఉక్రోషంతో అమ్మాయి మొహం మీద ఓ కుర్రాడు యాసిడ్ పోశాడంటూ చెబుతారు. అలా చెప్పటం అవసరమా? సంధ్య ఆవేదనగా అంది. ఇప్పుడు దేవదాసు స్థానాన్ని యాసిడ్ బాటిల్ తీసుకుంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. మనిషి తనని తను శిక్షించుకోవటానికి కొంచెమైనా వెనకాడతాడు. ఎదుటి వాళ్ళని శిక్షించటంలో అలా కాదుగా. పైశాచిక ఆనందం శైలజ అంది. మరి సమాజంలో బలంగా వేళ్ళూనుకుపోతున్న ఈ విషవృక్షాన్ని పెరికివేయడం ఎలా? శైలజకి కళ్ళనీళ్ళు వచ్చేశాయి. అదే క్షణంలో కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి కూడా. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అంటూ కోతి బొమ్మలతో గొప్ప సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీ మాటల్ని ఈ వార్తా సంస్థలు ఎందుకు పట్టించుకోవో బాధ, అసహనం గొంతు నిండా నిండిపోగా అంది సంధ్య. మంచైనా చెడైనా ఏదైనా సరే పదే పదే దేనిని వింటామో దానిని చేయటానికి మనస్సు ఈజీగా, భయం లేకుండా, సంశయం లేకుండా సిద్ధపడుతుంది. ఇటువంటి విషయాలకి వీలైనంత వరకు ప్రచారం లేకుండా ఆ దుర్మార్గుల్ని నిశ్శబ్దంగా, కఠినంగా శిక్షిస్తే ఎంత బాగుండునో. శైలజకి ఈ సమస్యకి ఈ క్షణంలోనే పరిష్కారం కనుక్కోవాలన్నంత ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇద్దరూ ఇలా సీరియస్గా, ఆవేదనగా చర్చించుకుంటూనే కాలేజీకి చేరుకున్నారు. క్లాసుకు వెళ్ళాక మొదటి పీరియడ్ లెక్చరర్ రాలేదని, ఖాళీ అని తెలిసి మళ్ళీ ఇద్దరు బయటికి వచ్చేసి ఓ చెట్టు కింద కూర్చుని సీరియస్గా ఆలోచిస్తూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ అంత సీరియస్గా ఏం మాట్లాడేసుకుంటున్నారో అని క్యూరియాసిటీతో క్లాసు రూములోంచి మరికొంతమంది అమ్మాయిలు వచ్చారు వాళ్ళు కూర్చున్న చోటకి. శైలజ, సంధ్య దేని గురించి చర్చించుకుంటున్నారో అర్థం అయ్యాక, అవును, ఏ కుర్రాడైనా మన వైపు చూస్తే చాలు నాకు యాసిడ్ బాటిల్ గుర్తుకొచ్చి భయం వేస్తోంది. అందరూ ఆక్రోశంతో, దిగులుతో తర్వాత క్లాసుకి టైం అవడంతో క్లాస్ రూమ్కి వెళ్ళిపోయారు. 10 రోజుల తర్వాత శైలజ చెప్పిన మాటకి సంధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయింది. ఏమిటే నువ్వు చెబుతున్నది? పెద్ద పెద్ద చదువులు చదవాలన్నావు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అమ్మని సంతోషపెట్టాలన్నావు. ఇప్పుడు సడన్గా పెళ్లిపీటలు ఎక్కిస్తానంటున్నావు. మరి అమ్మని సంతోషపెట్టడం అన్న మాట మర్చిపోయావా అంటూ అడిగింది సంధ్య. ఇదే అమ్మ సంతోషం కోసమే శైలజ ఆనందంగానే చెప్పింది. మరి నీ చదువు కలలకి, ఉద్యోగం కలలకి నీళ్ళు వదిలేశావా?
ఎందుకు వదిలేయాలి? అబ్బాయి తరఫు వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి నాకు నిండుగా ఉంది అంది శైలజ. నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే పెళ్లి చేసుకోవటానికి నువ్వే ఎక్కువ ఉవ్విళ్ళూరుతున్నట్టున్నావు సంజయ్ ఎత్తిపొడుపుగా వేళాకోళంగా అంది. అదేం లేదులేవే, వినగానే నాకు కొంచెం నిరుత్సాహంగా అనిపించిన మాట నిజం. కానీ అమ్మ సంతోషం కోసం నేనేం చేయటానికైనా సిద్ధమే. అయినా ఇందులో నేను చేసే త్యాగం అంటూ ఏమీ లేదు. అన్నీ బాగున్నాయి. అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోతోందనుకో. శైలజ కళ్ళు ఆనందాతిరేకంతో మెరిశాయి. మన కాలేజీకి ఇచ్చిన వారం రోజుల సెలవుల్లో ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగిపోయాయన్నమాట. వాళ్ళు వచ్చి నిన్ను చూడటం సరేననుకోవడం బాగుంది. నువ్వు చెప్పిన మాట నిజమేలే. మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోకూడదు. వాళ్ళు ఈ ఊరు వాళ్ళేనా? ఇంకో సంవత్సరం ఉందిగా డిగ్రీ అవ్వడానికి. మరి అయినా 1 సంవత్సరం ఆగమంటే ఆగుతారేమోలే అంది సంధ్య. వీలవ్వదు సంధ్య. ఈ అబ్బాయి ఆ ఇంట్లో పెద్ద అబ్బాయి. చిన్నబ్బాయి ఎవరినో ప్రేమించాడట. వాళ్ళు తొందరగా పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తున్నారట. అందుకే పెద్దబ్బాయి పెళ్ళి తొందరగా అవ్వాలన్నారట వాళ్ళు. అమ్మ సరేనంది. ఆ ఊర్లో పేరు మోసిన ఒక వ్యాపార కుటుంబం పేరు చెబుతూ శైలజ ఇంకా ఇలా చెప్పింది. ఒకసారి అమ్మతో కుట్టిన బ్లౌజులు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నన్ను చూసిన అబ్బాయి తల్లికి నేను నచ్చానట. పెద్దబ్బాయి వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడట. చిన్నబ్బాయి ఉద్యోగమట. అన్నీ బాగుండటమే కాకుండా నేను ఈ ఊర్లోనే ఉండొచ్చునని అమ్మకి చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ అబ్బాయి నీకు నచ్చాడా? సంధ్య తల కాస్త దించి శైలజ కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అడిగింది. చిన్నగా సిగ్గుపడుతూ జవాబిచ్చింది శైలజ. అబ్బా, అలా సిగ్గుపడుతుంటే నీ అందం పదింతలైనట్టుందే శైలు. ఆడపిల్లలు అవసరం వచ్చినప్పుడు సిగ్గుపడటాన్ని కూడా చిన్నతనంగా భావిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ క్షణంలో నేను స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను శైలు, సీరియస్గా అంది సంధ్య హఠాత్తుగా. ఏమిటది? శైలజ ఆత్రంగా అడిగింది. నేను కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సిగ్గుపడతానని బుగ్గన వేలు పెట్టుకుని అభినయిస్తూ అంది సంధ్య. సిగ్గు అనేది మనసులోని మధుర భావానికి అద్దంలాంటిది మరి శైలజ అంది. అమ్మో, భాష్యాలు బాగానే చెప్పేస్తున్నావు. సంధ్య కిలకిలా నవ్వింది. వీళ్ళిలా కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి వెళ్తుంటే యథాప్రకారంగా ఆ సందు మలుపు దగ్గర చంద్రం ఎదురవ్వనే అయ్యాడు. అప్పుడు శైలజకి మాత్రమే వినిపించేలా అంది సంధ్య. నీకు పెళ్లి కుదిరిన సంగతి ఈ మనిషికి మాత్రం తెలియకూడదు అని. శైలజ ఒక్కసారిగా నీరుగారిపోతున్నట్టుగా అంది. అది సాధ్యమేనంటావా? మన క్లాసులో అమ్మాయిలకి తెలిసి తీరుతుంది. అది ఆ నోట ఈ నోట అబ్బాయిలకు కూడా తెలిసి ఇక ఆ పైన ఏం చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయింది. వీడు మన డిగ్రీకి సంబంధించిన వాడు కాదులే. మన క్లాసులో తెలిసినా వీడికి తెలిసే అవకాశం తక్కువ అంది సంధ్య మళ్ళీ శైలజకి ధైర్యం చెబుతున్నట్టుగా. ఏమిటో గుండె దడదడగా ఉన్నట్టుగా ఉంది సంధ్య. శైలజ వైపు అలా చూస్తూ ఉండిపోయింది 2 క్షణాల సేపు సంధ్య. ఎందుకు అలా చూస్తున్నావు? నిస్తేజంగా ప్రశ్నించింది శైలజ. పంచరంగుల కలల్లో తేలిపోవలసిన కొత్తగా పెళ్లి కుదిరిన అమ్మాయివి ఇలా బిక్కమోహం వేసుకుని భయంతో గడుపుతున్నావంటే ఈ దురదృష్టానికి బాధ్యులెవరు? ఎక్కడ కొరడా జలిపించాలి ఆడపిల్ల? వెనక్కి తిరిగి వెళ్ళి ఒక్కసారిగా వాడి గొంతు నులిమి చంపేయాలనిపిస్తోంది ఆవేశంగా అంది సంధ్య. ఇది సాధారణమైన భయమా? పోనీ అనటంలో తప్పులేదు. కాదు అంటే ఏ యాసిడ్ బాటిల్తో దండయాత్ర చేస్తాడోనన్న భయం ఎంతటి నరకప్రాయం కదూ. శైలజ గొంతు నీరసంగా పలికింది. ఆడపిల్ల ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండాలి అంటే ఏమిటో ఎలాగో అర్థం కావటం లేదు నాకు. తలలో నరాలన్నీ ఒత్తిడికి గురవుతున్నట్టుగా మొహం పెట్టింది సంధ్య. ఏదో ప్రమాదం పొంచి ఉంది అన్న భయాన్ని పక్కకి నెట్టి ధైర్యంగా ఉన్నంత మాత్రాన ఆ దుర్మార్గుల ఆలోచనల్లో మార్పు వస్తుందా? ధైర్యంగా ఉండడం అంటే యాసిడ్ పోసినా పర్వాలేదనుకోవడమా? లేకపోతే పొయ్యడులే అనుకోవడమా? శైలజ ఆవేశంగా అంది.
ఇద్దరి మస్తిష్కాల మీద కూడా జవాబు దొరకని జటిలమైన ప్రశ్నలు దాడి చేయడంతో కాసేపు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే శైలు. తన ప్రేమని అంగీకరించని ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పొయ్యాలన్న దుర్మార్గపు ఆలోచన ఈ కుర్రాళ్ల మస్తిష్కంలోంచి మాయం అయిపోవాలి అంది. కానీ ఎలా సంధ్య? ఒకసారి ఆ వెధవ మైండ్లోకి చొరబడి రహస్యంగా దాక్కున్న ఈ విషపురుగుని బయటికి పంపించేయడం ఎలా? సంధ్య ఆవేదనగా అంది. ఈ సమస్యకి పరిష్కారం ప్రతి మగపిల్లాడి తల్లి చేతిలో ఉంది. వాళ్లే మగపిల్లల ఆలోచనలని ఆరోగ్యంగా తీర్చిదిద్దాలి. అవును. ఇలా మాట్లాడుకుంటూనే కాలేజీకి చేరుకోవడంతో వాళ్ళు సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టారు. శ్రోతలారా, ఇప్పుడు దృశ్యం మారుతోంది. శైలజ ఎంగేజ్మెంట్ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగిపోయింది. అబ్బాయి తరఫు వాళ్ళు ఐశ్వర్యవంతులు కావడంతో కార్యక్రమం చాలా వైభవంగా చేశారు. కాలేజీకి వారం రోజులు సెలవు పెట్టింది శైలజ. మరో వారం రోజుల తర్వాత టీవీ వార్తల్లో తన ప్రేమని తిరస్కరించి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటోందని శైలజ అనే అమ్మాయి మీద చంద్రం అనే అబ్బాయి యాసిడ్తో దాడి చేశాడు. ఆ అమ్మాయి మొహం మెడ బాగా కాలిపోయాయి. పరిస్థితి విషమంగా ఉంది అన్న వార్త అందరి మనసుల్లో భయాన్ని, విషాదాన్ని నింపింది. దృశ్యం మారుతోంది శ్రోతలు. పోలీసుల ఎదురుగా చంద్రం దోషి. ఎందుకు చేశావిలా? ఎందుకు చేశాడో తెలిసిన ఫార్మాలిటీ ప్రకారం అన్నట్టుగా అడిగారు పోలీసులు. నాకు దక్కని ఆమె వేరెవరికి దక్కడానికి వీల్లేదు పొగరుగా చెప్పాడు సమాధానం. ఒక్కసారిగా 4 పక్కల నుంచి పోలీసులు కొరడాలు జలిపించారు అతని శరీరం మీదకి. ఇంకోసారి ఈ మాట నీ నోట్లోంచి వస్తే ఈ క్షణంలోనే నీ ప్రాణాలు పోతాయి. రేపు పత్రికా విలేకరుల ఎదుట పశ్చాత్తాపడుతూ చెప్పవలసిన మాటలు ఇవి. కంఠస్థం చేయి అని ఒక కాగితం మడత వాడి చేతికి అందించి హుకుం జారీ చేశారు పోలీసులు. ఆ కాగితంలో ఉన్న మాటలు శైలజ వాంగ్మూలంలో పోలీసులకి చెప్పినవి, వేడుకున్నవి. శైలజ పోలీసుల్ని ఇంకో కోరిక కూడా కోరింది. చంద్రాన్ని అతి కఠినంగా శిక్షించాలని కూడా. మర్నాడు పేపర్లో మొదటి పేజీలో చంద్రం చెప్పిన మాటలు ప్రముఖంగా ప్రచురింపబడ్డాయి. తనని ప్రేమించటానికి అంగీకరించలేదని శైలజ అనే అమ్మాయి మీద యాసిడ్తో దాడి చేసిన చంద్రం దుఃఖంతో చెప్పిన మాటలు ఇవి అంటూ. నేను ఆ అమ్మాయి మీద యాసిడ్తో దాడి చేసినందుకు ఇప్పుడు నేను నిలువున యాసిడ్లో దగ్ధమైపోతున్నట్టుగా బాధపడుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ప్రేమ కోసం నా జీవితాన్నే బలి చేసుకున్నాను. అర్థం లేని అహంకారంతో, ఆవేశంతో చేసిన పని ఇప్పుడు నా జీవితాన్నే మసిబొగ్గుని చేసేసింది. ఇప్పుడు పదే పదే అనిపిస్తోంది. ఒక్క క్షణం తెలివిగా ఆలోచించి ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి ప్రేమించకపోతే ఏమిటిట? జీవితం అంటూ ఉంటే మరో ప్రేమించే అమ్మాయి దొరుకుతుంది కదా. నా చేతులతో నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. కలలో కూడా ఊహించని జైలు జీవితం ఇప్పుడు. నాకు ఈ క్షణంలో నాకు ఆ అమ్మాయి ప్రేమ వద్దు. నా అందమైన జీవితం నాకు కావాలి. ఎవరైనా దయతో తిరిగి ఇవ్వగలరా అనిపిస్తోంది. ఇవ్వలేరు. మంచిగా చదువుకోవడమే నా లక్ష్యం. నువ్వు కూడా బుద్ధిగా చదువుకో అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు విని ఉంటే ఎంత బాగుండేది. రోజు అమ్మ పెట్టిన అన్నం తిని హాయిగా కాలేజీకి వచ్చే రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ జీవితం నాకు కావాలనిపిస్తోంది. అయ్యో, ప్రేమంటూ ఆ అమ్మాయి వెంట పడకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఇలా యాసిడ్ దాడి చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని నా శరీరంలోని ప్రతి అణువు బోరుమని ఏడుస్తోంది. నా జీవితం అన్యాయం అయిపోయింది. తప్పు నాదే. ఇప్పుడు ఆ దేవుడే వచ్చి నీకు ఆ అమ్మాయి ప్రేమ కావాలా, నీ మునుపటి జీవితం కావాలా అంటే నేను నా మునుపటి జీవితమే కావాలని కోరుకుంటాను. కానీ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వడు. చంద్రం చెప్పిన ఈ మాటలు యువకుల ఆలోచనల్లో ఒక కొత్త తెరని పక్కకి తొలగించాయి. శైలజ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి చంద్రం తన కుటుంబంతో సహా వెళ్ళాడు. మరి
పెళ్ళికొడుక్కి సంబంధించిన సంస్థల్లో పనిచేసే గుమాస్తా చంద్రన్ తండ్రి మరి. సమాప్తం. సాహితీ మిత్రులారా, మరి ఈ కథలో నేను సూచించిన ఈ చిన్న పరిష్కారం మీద మీ అభిప్రాయం మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను.